అనేది యాక్సిడెంట్ లాంటిది. సడన్గా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, ఒక ఫ్యామిలీ పెద్దను కోల్పోయినప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి రెండు రకాలుగా అన్యాయం అయిపోతుంది. ఒకటి ఇమోషనల్ సపోర్ట్ పోతుంది వాళ్ళకి, ఎట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ సపోర్ట్ పోతుంది. అట్లనే క్యాన్సర్ అనేది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్. కొన్ని ట్రీట్మెంట్స్ గవర్నమెంట్ స్కీమ్స్లో వస్తున్నాయి, కొన్ని రావట్లే క్యాన్సర్కి సంబంధించి. కానీ ప్రతి నెల 40,000 50,000 కట్టాలంటే అతి పేద మధ్య తరగతి కుటుంబాలకి అది చాలా పెద్ద భారం అవుతుంది. దాని గురించి కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొన్ని స్కీమ్స్ తీసుకురావాలి, ఇంకొన్ని వాటికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాదాపు 70% క్యాన్సర్స్ మనం తెచ్చిపెట్టుకున్నాయి. మనము స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత ఇంకొకటి మార్బిడిటీ కండిషన్స్ అన్నీ తెచ్చుకోవడము, పొల్యూషన్, స్ట్రెస్. మనకు తెలీదు స్ట్రెస్ అంటే ఏముందిలే అనుకుంటాం, కానీ మన బాడీలో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు అవుతాయి రానున్న రోజులలో. కాబట్టి లైఫ్ స్టైల్ అనేది అన్నీ రెండు ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి. ఒకటి మెంటల్ ఫిట్నెస్, ఇంకోటి ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ అంటే మనం రోజు వాకింగ్ వెళ్తాం, మనం చేస్తున్నాం అనుకుంటాం, కానీ మరి మెంటల్ ఫిట్నెస్కి ఏం చేస్తున్నాం మనము? అట్లీస్ట్ ఒక 10, 20, 30 మినిట్స్ వరకు మెడిటేషన్ చేసుకొని పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. మనం అనుకున్నట్టు అవ్వాలి, లేదా మనం అనుకున్నట్టు జరగకపోయినా కూడా మనము న్యూట్రల్గా, కామ్గా ఉండే స్టేట్కి మన మైండ్ని తీసుకురాగలిగినట్లయితే మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయి ఈ క్యాన్సర్ కారకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ కూడా తక్కువ రిలీజ్ అయినప్పుడు మన బాడీ హెల్దీగా ఉంటుంది. ఇవాళ రేపు మన లైఫ్ స్పాన్ ఎక్కువనే ఉంటుంది, 70, 75, 80 ఇయర్స్ వరకు బతుకుతున్నాం. కానీ ఈ స్టేజెస్లలో క్యాన్సర్ బారిన పడుతున్నారు చాలామంది. సో అట్లాంటి వాటి నుంచి కూడా మనము ఫ్రీ అయిపోయి ఒక హెల్దీ లైఫ్ డెత్ వరకు మనం లీడ్ చేయగలిగినట్టయితే చాలా సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ అవుతాం అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను.